హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చూపించబోయే మనము ఆనియన్ అలానే పొటాటో బజ్జీలు వేసుకుందాము. దానికి కావాల్సింది ఇది వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. అలానే ఒక స్పూన్ వచ్చేసి నేను ఒకటిన్నర స్పూను మన రైస్ పొడి తీసుకున్నాను. నేను ఒక బౌల్లో వేసుకున్నాను. అలానే దీంట్లోకి కొంచెం టర్మరిక్ పౌడరు, కొంచెం చిల్లీ పొడి వేసుకున్నాను. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అలానే నేను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, సాజీరా. అలానే వంట సోడా, చిటికెడు వంట సోడా తీసుకున్నాను. ఇప్పుడు మనము వాటర్ వేసుకొని కలుపుకుందాము. లూజ్గా లేకుండా, థిక్గా లేకుండా మనం బజ్జీలు వేసుకునేటట్టు మనం కలుపుకుందాము. కొంచెం వాటర్ వేస్తాను. బాగా నీళ్ళు వేసి మెత్తగా కలుపుకుందాము. ఇలా నేను బాగా అంతా నీట్గా కలుపుకున్నాను. సాల్ట్ చూసుకున్నాను, సాల్ట్ చక్కగా సరిపోయింది. ఇప్పుడు మనము దీనికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము చూద్దాము. బజ్జీలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూడండి. నేను ఈ పొటాటో ఈ మాదిరిగా కట్ చేసుకున్నాను. అలానే ఆనియన్ ఈ మాదిరిగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకున్నాము. అలానే కడాయి పెట్టుకున్నాను. నేను అంత ప్రాసెస్ ఇలా ఉండదండి. మనం బజ్జీలు వేసుకున్నాము. ఇంకొక విషయం అండి, నేను కోయట్లో ఉంటాను. నేను కోయట్లో హౌస్ మేడ్గా పనిచేస్తాను. కేరళ వాళ్ళ ఇంట్లో, మన ఇండియన్స్ ఇంట్లో, కోయట్ ఇంట్లో హాఫ్ డేగా అట్టా కుకింగ్కి పనిచేస్తాను. అలాంటప్పుడు నేను ఇది 1 సంవత్సరం క్రితం నేను యూట్యూబ్ రన్ చేసినాను. అప్పుడు నేను చదువుకోలేదు కానీ నేను ఈ కోవిడ్కి వచ్చి అరబీ అలానే నేర్చుకున్నా, ఇంగ్లీషు మాట్లాడేది అలానే నేర్చుకున్నాను. అలానే మలయాళం బాగా చక్కగా మాట్లాడతాను. అన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతా. కానీ నేను చదువుకోలేదు. అందుకు నాకు కొంచెం తెలీదు ఫోన్ గురించి. ఎలా వీడియోలు తీయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి అవి తెలియక నేను ఇన్ని రోజులు వంట వీడియోలు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు నాకు అదే, మనం ఏదో ఒకటి సాధించాలా, ఏదో ఒకటి ప్రతిరోజు వంట అందరికీ చేస్తూ ఉన్నాను. 2-3 ఇండ్లలో చేస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు దేవుడు లెక్కగా ఒక ఆమె వండుకొని, నువ్వు అందరూ వంటలన్నీ వీడియోలు పెడతా ఉండారు కదా, నువ్వెందుకు వీడియోలు చేయలేదు అని అడిగింది. అప్పుడు నేను చెప్పినాను, కొంతమందికి ఒప్పుకుంటారండి, కొంతమంది ఒప్పుకోరు. మాకు పని తొందరగా చెయ్యి అని అంటారు అని. అలా మనం ఎందుకు అనిపించుకోవాలా అని ఇలాంటివి నేను చేయలేదు. కానీ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల మాత్రము ఉండేది. హౌస్ మేడ్గా ఉన్నా కానీ మనం ఏదైనా కానీ చెయ్యాలనే తపన ఉండేది. కానీ చదువు లేదు. ఫోన్ ఎలా వీడియోలు తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి తెలీదు. చాలామందిని అడిగితే ఎగతాళి చేసేది, నువ్వు చదువుకోలేదు. నాకు ఏదన్నా కామెంట్స్ ఇంగ్లీష్లో ఏదన్నా తెలియకపోయినా ఎవరినన్నా అడిగేది నేను. అలాంటప్పుడు చాలామంది నన్ను చూసి నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా నేను వీడియోలు చేస్తుంటే కొంచెం నువ్వు మలయాళం మాట్లాడతావు, కొంచెం తెలుగు మాట్లాడతావు, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతావు. నాకు ఇంగ్లీష్ రాదని అందరూ అంటే పర్ఫెక్ట్గా మాట్లాడలేము కదండి, చదువుకున్న వాళ్ళు మాట్లాడినట్టు. అలా ఎగతాళి చేస్తారు కొంతమంది. నేను అవన్నీ పట్టించుకోలేదు. కానీ నేను పనిచేసే ఆమె
మనుషులంటే నలుగురు వ్యక్తులు కాదు, ఎంతో ప్రపంచం మీద ఎంతోమంది ఉన్నారు. ఈ నలుగురు గురించి నువ్వు భయపడితే ఎప్పటికీ నువ్వు ముందుకు పోలేవు. నువ్వు మంచి అమ్మాయివి కాబట్టి ఇలాంటి వాళ్ళని పట్టించుకోకాకు అని చెప్పినారు. అలానే నేను 2 రోజుల నుంచి వీడియోలు పెడతా ఉన్నాను. నిన్న నైట్ నుంచి నేను వీడియోలు పెట్టినప్పుడు నాకు కామెంట్స్ వచ్చేసి ఇలా చెయ్యి, నువ్వు మంచి బాగా సక్సెస్ అవుతావని కామెంట్స్ పెట్టినప్పుడు చాలా సంతోషపడినాను. కరెక్ట్ చెప్పింది. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ చాలా మంచిది. నాకు చాలామంది కొంతమంది కామెంట్స్ పెట్టినారు, ఇలానే నువ్వు డైలీ వీడియోలు అప్లోడ్ చెయ్యి, నీ వీడియోలు అందరూ చూస్తూ ఉండారు అని. చాలా సంతోషం అనిపించింది. చాలా ఇది గొప్ప విషయము. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తా, మీ ఇంటిలో ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా నన్ను ఆదరిస్తారని అభిమానిస్తారని అనుకుంటున్నాను. మాది వచ్చేసి మేము తిరుపతి, మాది వచ్చేసి ఆంధ్ర తిరుపతి. అందుకు నేను ఈ కోవిడ్లోకి వచ్చినాక అన్ని లాంగ్వేజ్లు మాట్లాడేది నేర్చుకున్నాను. ఇలా వంటలు ప్రతిరోజు నేను చేసేది వంటలేను, హౌస్ మేడ్గా పని చేస్తాను. కోవిడ్ ఇండియాలో చేస్తా, అలా కేరళ ఇంట్లో చేస్తాను. అప్పుడు అలాంటప్పుడు మన ఇండియన్ వంటలు, అరబీ వంటలు, అన్ని రకాల వంటలు నాకు వచ్చు. మీకు ఏదన్నా లాంగ్వేజ్లో ఏదన్నా చెప్పమన్నా నేను మాట్లాడగలుగుతాను. ఆ లాంగ్వేజ్లో అయినా నేను చేయగలుగుతాను. అరబీలో అయినా, మలయాళంలో అయినా, ఇంగ్లీష్లో అయినా మాట్లాడగలుగుతాను. కానీ ఎగతాళి చేస్తారు చాలామంది, అది వేరే విషయంలే. చేసినారు. కానీ కొంతమంది చాలామంది అలానే ఉండరు కదా, కొంతమంది అయినా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలానే ఈ ప్రాసెస్ ఇలా చేసుకున్నాము, బజ్జీలన్నీ ఇలా వేసేసుకున్నాము. అన్ని బజ్జీలు ఇలా వేసేసుకున్నామండి. బాగా టేస్ట్గా ఉంటాయి. ఈ మాదిరిగా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి. అందుకే మీకు చెప్దాము. పొద్దున నాకు ఈ మెసేజ్ కామెంట్స్లు వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. చాలామంది లైక్ కొట్టినారు, షేర్ చేసినారు. చాలా అందరికీ తెలియని వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలానే మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోలు మీరు అనుకున్న విధానే నేను ఈ వంటలు నాకు తెలిసిన వంటలన్నీ మీకు నేను చూపిస్తాను, చేసి చూపిస్తాను. అలా నేను ఇప్పుడు ఈ వీడియోలు కూడా ఇంగ్లీష్లో టైప్ చేసి అప్లోడ్ చేస్తుంది నేను కాదు. నేను వీడియోలు ఒక చేత్తో వంట చేస్తా, ఒక చేత్తో వీడియోలు తీసుకుంటున్నాను. అప్పుడు నేను అన్ని వీడియోలు తీసుకుంటే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను పనిచేసే ఆమె ఇంజనీరు, చదువుకొని ఉండాలి. ఆమె వచ్చి నేను సపోర్ట్ చేసి నేను ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. నువ్వు చిన్న వీడియోలు నువ్వు అప్లోడ్ చేసుకో. మనము ఒకటేమైన పోయి భంగపడుకోవాలంటే వాళ్ళు పనుల్లో ఉంటారు, పనికి పోయి వచ్చి అలసిపోతారు, వాళ్ళు డ్యూటీలకు పోయి వచ్చి. మనం అడగడం భాగ్యం కాదు. నేను వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుని నేను కేర్ చేస్తూ ఉంటాను. ఇంట్లో వంట చేసి వాళ్ళు వచ్చినంత వరకు ఇక్కడ ఉంటాను. అలా నా డైలీ రొటీన్ పని. అలానే నేను ఇలా జాబ్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చినట్టుంటుంది, సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చూసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి ఇలాంటి మధ్యతరగతి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇలా హౌస్ మేడ్గా పనిచేసే వాళ్ళకి కూడా గుర్తింపు రావాలని నేను ఆశిస్తూ అనుకుంటా ఉన్నాను. దీంట్లో మీ అందరూ నన్ను ఆదరిస్తారని అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. ఇలా అన్ని బోండాలన్నీ మనం ఫ్రై చేసుకున్నాము. ఇలా బోండాలు మొత్తం వేసేసుకున్నాము. అన్ని బోండాలు ఇలా ఫ్రై చేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు చాలా చక్కగా ఫ్రై అయినాయి చూడండి.
బాగా కలరు బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చినాయో. ఓకే వెయిట్ లుక్కా, ప్లీజ్ వెయిటా. నేను చూసే బాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చూడండి, అన్నీ నేను బజ్జీలన్నీ వేసేసుకున్నాను. ఈ ఒనియన్స్ బజ్జీలు, అలానే పొటాటో బజ్జీలు అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి.